గౌహతి జర్నీ స్టార్ట్ అయ్యాక ఈరోజు వంట చేసుకున్నాను. వంట అంటే ఏం లేదు, ఓన్లీ రైస్ పెట్టుకున్నాను. 2 రకాల పచ్చళ్ళు ఉన్నాయి. మ్యాంగో తొక్కు పచ్చడిను, ఇంకోటి టొమాటో పచ్చడి, టొమాటో అల్లం పచ్చడి. అవి కలుపుకొని తినేసాను అనమాట. ఎందుకంటే నిన్నటి వరకు బయట తిన్నాను, కానీ మరి ఈరోజు ఎందుకో నాకు మన రైస్, మన హోమ్ ఫుడ్డే బెటర్, వండుకోవడమే బెటర్. ఒక్కనే కదా అని తినేద్దాం అనుకున్నాను, కానీ మరి నాకు నచ్చట్లేదు. అందుకని ఈరోజు రైస్ పెట్టుకొని పచ్చళ్ళతో తినేసాను. అంటే ఇప్పటికీ నైట్కి కలిపే పెట్టేసుకున్నాను రైస్. ఎక్కడన్నా పెరుగు ప్యాకెట్ దొరికితే తీసుకొని నైట్కి కూడా కొంచెం పచ్చడి, కొంచెం పెరుగు వేసుకొని తినేస్తాను. ఇక్కడ మధ్యాహ్నం 3 అయింది ఫ్రెండ్స్. 3 గంటలకి సూర్యుడు ఇంకా కనిపించడం లేదు. అంటే లైట్గా లైటింగ్ ఉంది తప్ప. మన సైడ్ సాయంత్రం 5, 6 అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. నెక్స్ట్ చలి స్టార్ట్ అయిపోయింది. చలి కూడా 3 గంటలకే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడికి హిమాలయాస్ దగ్గర కదా, అందుకేమో మరి. ఫ్రెండ్స్, ఈ స్ట్రైట్ వెళ్తే ఇస్లాంపూర్. మనం ఇప్పుడు రైట్ సైడ్ బైపాస్లో నుండి వెళ్ళిపోతాం అన్నమాట. ఏపీ బండి అక్కడ ఆపారు. ఎందుకు ఆపారో తెలియదు. గుడ్లు బండి, గుడ్లు లోడుతూ ఉంది. పోలీసులు ఏమైనా ఆపారా లేకపోతే వాళ్ళే ఆపారా పక్కన, ఏం తెలియదు. ఉల్లిపాయలు లోడ్ బండి ఏదో అయింది, డ్యామేజ్. ఫ్రంట్ యాక్సిల్ ఏదో అయింది. పిన్ ఎరగడమో, బేరింగ్ పోవడం ఏదో అయ్యింది, లేదా కట్ట ప్లేట్ ఎరగడము. పచ్చి లోడు పాపం చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. ఉల్లిపాయల లోడు టైం లోపల వెళ్ళకపోతే కిరాయిలో డబ్బులు కట్ చేస్తారు. అంతే, తప్పదు. లారీ వాళ్ళకి ఎప్పుడు కష్టాలు తప్పదు. ఫ్రెండ్స్, ఈ లెఫ్ట్కి వెళ్తే మనం సిలిగురి వెళ్తాం అన్నమాట, ఊరి లోపలికి. ఇప్పుడు మనం బైపాస్లో వెళ్ళిపోతున్నాం. సిలిగురి అదే సిటీ లోపలికి వెళ్ళకుండా బైపాస్ అన్నమాట. జల్పాయిగురి నుండి అలా గౌహతి. మనం ఇలా స్ట్రైట్కి వెళ్తే సిలిగురి, డార్జిలింగ్ అటు వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుండి డార్జిలింగ్ ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే సిలిగురి సిటీలో నుండి అయితే ఒక 50 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది, 50-60 కిలోమీటర్స్. ఇప్పుడైతే మనం అటు వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు గౌహతి రోడ్డు జైగోన్ వెళ్ళాలి. అందుకు బైపాస్లో నుండి వెళ్ళిపోతున్నాం అనమాట. మొత్తం అటు ఇటు టీ తోటలు చూసారా. ఫోన్లో సరిగ్గా కనిపించట్లేదు, కానీ టోటల్గా టీ తోటలే, రైట్ లెఫ్ట్ అంతా. మనం మామూలుగా కొండల పైన చూస్తాము ఈ టీ తోటలు అనేది, తేయాకు. కానీ ఇక్కడ మాత్రం ప్లెయిన్లోనే పండిస్తున్నారు.
అంతే, అది నేల అంటే మట్టి తాలూకా సారాన్ని బట్టి ఉంటుంది, ఎక్కడ ఏ పంట వేస్తే పండుతుంది అనేది. ఇక్కడ మాత్రం బాగా పండుతుంది. లెఫ్ట్ రైట్ మొత్తం ఇంకా తేయాకు పంట. అస్సాం ఫేమస్ కదా తేయాకు అంటే, టీ పొడికి. బాగా తక్కువ 4 అయింది టైము, 6 అయినట్టు ఉంది ఇప్పుడు. ఊరు చుట్టూ తేయాకు పంట, మధ్యలో ఊర్లు, పల్లెటూర్లు భలే ఉన్నాయి. లొకేషన్ అయితే చాలా బాగుంది. కాకపోతే చీకటి అయిపోతుంది కదా మనం వెళ్ళేసరికి, ఇంకా లొకేషన్స్ అంతా కనిపించదు. చూద్దాం, ఒకవేళ రిటర్న్లో వీలైతే రిటర్న్లో అన్న వీడియో చేద్దాం. మళ్ళీ జల్పాయిగురి ఇక్కడికి 50 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నుండి ఇంకో 100 కిలోమీటర్స్ మనం వెళ్ళాలి, జైగోన్ అనే ఊరు. అది భూటాన్కి సగం అవతల సగం అవతల ఉంది ఆ ఊరు. అంటే మొత్తం ఒక టౌన్లో ఉంది, మధ్యలో బోర్డర్ ఉందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను ధూప్గురి అనే ఊర్లో ఉన్నానన్నమాట. ఇది ఇంకా వెస్ట్ బెంగాలే, ఇంకా మనం అస్సాంలోకి ఎంటర్ అవ్వలేదు. ఇక్కడ నుండి ఇంకా మనం వెళ్ళాల్సిన డెస్టినేషను 65 కిలోమీటర్స్ ఉంది, జైగోను. అది భూటాన్ బోర్డర్ అన్నమాట. ఇప్పుడు మన వెహికల్లో ఉన్న సెకండ్ పాయింట్ మాల్ వచ్చేసి భూటాన్ వెళ్తుందంట. నైట్ పార్టీ ఫోన్ చేసి చెప్పాడు అనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు భూటాన్కి జైగోన్కి 2 దారులు ఉన్నాయి, 2 రూట్లు ఉన్నాయి. ఒకటి పలకట్టా మీదుగా ఉంది, ఇంకొకటి అది వేరే రూట్ ఉందన్నమాట. అయితే వాళ్ళు ఇక్కడ అడిగితే ఇలాగే వెళ్ళిపోండి, పలకట్టా అయితే దూరం అవుతుంది, నెక్స్ట్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఇలా సెకండ్ రూట్లో వెళ్దామని అనుకుంటున్నాను. ఇక్కడ నుండి సింగిల్ రోడ్ ఉందన్నమాట, 4 లైన్ లేదు. మరి ఇది ఎంతవరకు ఉంటుందో తెలీదు. ఇంకా ఈ సెకండ్ పాయింట్లో మాల్ దించి మళ్ళీ గౌహతి వెళ్ళాలి, థర్డ్ పాయింట్కి. రేపు ఈరోజు నైట్ కల్లా గౌహతి వెళ్ళిపోతే, రేపు ఎర్లీ మార్నింగ్ కన్నా అన్లోడ్ అయిపోతే రేపటి నుండి మళ్ళీ లోడ్ ఎత్తుక్కోవాలి రిటర్న్. చూద్దాం ఏం జరుగుతుందో. తప్పకుండా గౌహతిలోనే లోడ్ ఎత్తుకోవాలి, ఎందుకంటే నేను కిరాయి అయితే తక్కువకి వచ్చానన్నమాట. కాబట్టి రిటర్న్ కలకత్తా వరకు ఎంటీ వెళ్ళాలంటే ఇంకా చాలా లాస్ అయిపోతాను. కాబట్టి గౌహతిలోనే ఏదైనా లోడు దొరుకుతుందేమో ట్రై చేస్తాను, చూద్దాం. ఇంకా మరి మనం ఏం చేయగలం, ఇంకేం చేయలేం. ఎలా జరగాల్సి ఉంటే అలాగనే జరుగుతుంది. కలకత్తా దాటి నుండి అయితే జర్నీ అయితే సాగట్లేదు. కలకత్తా వరకు అయితే మనం 2 రోజుల్లో వచ్చేసాము. కలకత్తా నుండి ఇక్కడికి ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక 650 కిలోమీటర్లు దగ్గర వచ్చాను. 2 రోజులు పట్టింది. కలకత్తాకి 1500 కిలోమీటర్లు 2 రోజుల్లో వచ్చేసాము.
అస్సలు రోడ్లు బాగలేదు, ట్రాఫిక్, రైల్వే గేట్లు కొంచెం స్లోగా. రెండోది మన బండిలో కొంచెం సాఫ్ట్ మెటీరియల్ ఉంది. అందుకు కొంచెం స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఇదే ధూప్గురి టౌన్ అనుకుంటా. చలి అయితే విపరీతంగా ఉంది ఫ్రెండ్స్. రాత్రి కూడా 2 రగ్గులు కప్పుకున్నా ఇంకా చలి అయితే తగ్గలేదు. ఎందుకంటే ఇక్కడ హిమాలయాస్ దగ్గర కదా, కాబట్టి చలి అయితే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ నుండి మొత్తం సింగిల్ రోడ్డే అనుకుంటా, 4 లైన్ అయిపోయింది అనుకుంటా. ఈ బస్సుల వాళ్ళు ఉన్నారే ఈ బెంగాల్, ఒకటి నేను ప్రైవేట్ బస్సులు అదే బస్సులు ర్యాష్ డ్రైవింగ్, ఒకటి కేరళ, 2 బెంగాల్. చాలా ర్యాష్ బస్సులు మాత్రం, మీదకు వచ్చేస్తుంటారు. వెనకాల కూడా ఇంకా హార్న్ కొట్టారంటే ఇంకా సైడ్ ఇచ్చేయాల్సింది, ఇంకా మీద ఎక్కేస్తుంటారనమాట. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం తేయాకు తోటలు అనమాట. మన టీ పౌడర్ తయారవుతుంది కదా, అవి మొత్తం ఇంకా లెఫ్ట్ రైట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. ఇంకా సిలిగురి నుండి స్టార్ట్ అయ్యాయి అనమాట. మనకి బెంగాల్లోనే ఉన్నాం, కాకపోతే అస్సాం బార్డర్ కదా. ఈ డార్జిలింగ్ అలాగే సిలిగురి సరౌండింగ్స్లో కూడా ఎక్కువ పండిస్తారు తేయాకు. ఇంకా అవతల అస్సాం బార్డర్లోకి వెళ్తే ఇంకా మొత్తం ఇంకా అవే ఉండొచ్చు. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను, కాకపోతే విన్నాను అస్సాంలో మ్యాక్సిమం టీ తోటలు ఉంటాయని. సింగిల్ రోడ్ అయినా బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇలా ఉంటే మన లొకేషన్ వరకు ప్రాబ్లం లేదు, మన డెస్టినేషన్ వరకు. మళ్ళీ ఎక్కడన్నా రోడ్డు బాగాలేకపోతే కొంచెం ఇబ్బంది పడాలి. కాకపోతే నేషనల్ హైవే కాబట్టి మ్యాక్సిమం ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను. సైడ్ నేషనల్ హైవేస్ అయినా ఇలానే ఉంటాయి. 4 లైన్స్ అయితే ఇయ్యరు మ్యాక్సిమం, ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. గ్రీన్ ట్రిబ్యునల్ నుండి తెచ్చుకోవాలి, కానీ వాళ్ళు ఈ పర్యావరణం పాడవుద్దని 4 లైన్కి పర్మిషన్ ఇవ్వరు. అందువల్ల నేషనల్ హైవేస్ అయినా ఇలానే ఉంటాయి. ఇలా ఉంటే ప్రాబ్లం లేదు. రోడ్ అయితే కొంచెం వైడ్గానే ఉంది. నెక్స్ట్ ట్రాఫిక్ కూడా అంత కాదు, అలా 40-50లో వెళ్ళొచ్చు జాయిగా, ప్రాబ్లం అయితే ఏం లేదు.
చూసారా, జస్ట్ మిస్ యాక్సిడెంట్. ఆడ ఓమ్ని వ్యాన్ వాడు సడన్గా తిప్పేశాడు అనమాట రైట్కి. ఆ ఆర్జే వాడు లెఫ్ట్కి వెంటనే ఇసిరాడు, లేకపోతే యాక్సిడెంట్ అయ్యేది. అలాగే లెఫ్ట్లో కూడా 2 వీలర్స్ కానీ మనుషులు కానీ ఎవరు లేరు. చాలా లక్కీ నిజంగా, లేకపోతే డెఫినెట్లీ కార్లో ఉన్న వాళ్ళనే పోయిద్దరు, చనిపోయిందరు. లేదు లెఫ్ట్లో ఎవరైనా బైక్ కానీ మనుషులు కానీ ఉన్నా చనిపోయిందరు. చాలా లక్కీ. అందుకే మెయిన్ రోడ్స్ ఎక్కేటప్పుడు, టర్న్స్ తిప్పేటప్పుడు కొంచెమన్నా జ్ఞానం ఉంది, కామన్ సెన్స్తో ప్రవర్తించాలి. రోడ్ల మీదకి వచ్చి అట్లా పడితే అట్లా చేస్తే ఎలా? ఇప్పుడు ఒకవేళ ఆడికి ఏమైనా అయితే ఆ లారీ వాడితే తప్పు అంటారు, పెద్ద బండి వాడితే తప్పు. ఫ్రెండ్స్, నిన్నటి నుండి కూడా మనకి ఏపీ బండి అయితే ఎక్కడా తగలలేదు. అంటే తగలడం అంటే ఆపోజిట్ తగులుతున్నాయి, కానీ ఇప్పుడైతే నా ముందే ఉంది చూడండి, ఏపీ 16 విజయవాడ రిజిస్ట్రేషన్. లోడ్ ఏంటో మరి చేపలు కానట్టుంది. చేపలైతే వాటర్ కారుద్ది, ఏదో పౌడరు మరి ఏదో సంథింగ్. ఎక్కడి వరకు? గౌహతి వరకు వెళ్తాడు అనుకుంటా. ఈ ఊర్ల మధ్యలో నుండి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా సిగ్నల్స్ ఉంటాయి. ఈ సిగ్నల్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళాలి. ఆపోజిట్లో ఒక ఏపీ బండి 35 విజయనగర్ రిజిస్ట్రేషన్. గౌహతి నుండి చాలామంది కలకత్తా వరకు ఎంటీ వెళ్ళిపోతారు, కొంతమంది అక్కడి నుండే లోడ్ ఎత్తుకుంటారు అనమాట. కిరాయి బాగుండదు, అంటే కిరాయి తక్కువ ఉంటుంది. మన బండికి అయితే కలకత్తా నుండి అయినా అంతే ఉంటుంది, తక్కువే ఉంటుంది. డీజిల్కి టోల్ గేట్లకే వస్తుంది. అలాగే గౌహతి నుండి అయినా సేమ్ అంతే, డీజిల్కి టోల్ గేట్లకే. కాకపోతే లోడింగ్ తక్కువ అనమాట. గౌహతిలో లోడింగ్ దొరకడం కొంచెం కష్టం. చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో. మనం ఇప్పుడు ఎంటీ వెళ్ళడానికి కూడా మనం వచ్చిన కిరాయే తక్కువకి వచ్చాం. ఇంకా ఎంటీ కూడా కలకత్తా వరకు అంటే 1000 కిలోమీటర్స్, 1000 కిలోమీటర్లు ఎంటీ అంటే టోల్ గేట్లు ఎంత, డీజిల్ ఎంత, ఆల్మోస్ట్ ఒక 22,000 23,000 ఖర్చు వస్తుంది ఇక్కడ నుండి ఖాళీ వెళ్తే, ఎంటీ వెళ్తే. కాబట్టి మ్యాక్సిమం గౌహతిలోనే చూసుకుందాం. ఒక 5,000 తక్కువైనా కిరాయి పర్లేదు. కానీ ఇక్కడ తేయ పంటతో పాటు మధ్య మధ్యలో వెజిటేబుల్స్ కూడా పండిస్తున్నారు. ఇంతకు ముందు ఊరు దాటేటప్పుడు అక్కడ ఒక మార్కెట్ అయింది, ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఆ చుట్టుపక్కల వెజిటేబుల్ పంట అయితే కనిపించింది అనమాట. 9 గంటల నుండి ఎండ అయితే ఫుల్గా ఉంది. గాలి ఏమో చల్లగా వస్తుంది, ఎండ ఏమో సుర్రుమంటుంది అనమాట. చాలా వేడిగా ఉంది. అంటే ఎండ స్కిన్కి తగిలేటప్పుడు సుర్రుమంటుంది ఎండ, అలాగే గాలి మాత్రం చల్లగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే వెహికల్ పొల్యూషన్ తప్ప ఇంకా కంపెనీస్ కానీ అలాంటివి ఏమి ఉండవు కదా. పొల్యూటెడ్ కంపెనీస్ అయితే ఉండవు. ఏవో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు లాంటివి అయితే ఉండొచ్చు. రైల్వే ట్రాక్ ఎక్కడి వరకు ఉంటుంది అస్సాంలో అనేది అయితే నేనైతే గౌహతి అనుకుంటున్నాను. ఎందుకంటే మన గౌహతి నుండి ఎక్కువ వెహికల్స్ అయితే వస్తాయి. ఆ తర్వాత అంతా ఘాట్ అంట. మొత్తం అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ
ఇవన్నిటికీ సిక్కిం గౌహతి వరకు ఘాట్ ఏమి ఉండదు, గౌహతి దాటితే ఘాట్ ఉంటుంది అని అన్నారు. మనకైతే ఘాట్ అయితే ఏం తగలకపోవచ్చు. ఆ చెట్లు చూడండి, కొబ్బరి చెట్లు లాంటివి సన్నంగా ఉన్నాయి కదా, సేమ్ కొబ్బరి చెట్లులా ఉన్నాయి. అవి కేరళలో ఎక్కువ చూశాను నేను. తర్వాత ఇక్కడ కూడా ఉన్నాయి, బాగా ఉన్నాయి. కొండలు అయితే చూడండి కనిపిస్తున్నాయా? ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నుండి జైగోన్ 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఈ రివర్ చూడండి, మొత్తం సున్నం రాయిలా ఉందన్నమాట. హిమాలయస్ నుండి వస్తుంది అనుకుంటా రివర్ పేరు అయితే తెలీదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి వాటర్ అయితే ఎంత ప్యూరిటీగా ఉందో, చాలా ప్యూర్గా ఉంది. కాకపోతే విపరీతమైన చల్లగా ఉంటుంది. ఇలాంటి దగ్గర స్నానం చేస్తే అసలు సూపర్. ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. స్ట్రైట్ వెళ్తే గౌహతి, మనం జైగోన్ వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్కి వెళ్ళాలి అన్నమాట. బోర్డులు అయితే బాగానే పెట్టారు. ఇక్కడ జైగోన్ లెఫ్ట్. స్ట్రైట్గా వెళ్తే గౌహతి అనమాట. ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకున్నాం కదా, ఇది జైగోన్. అంటే మనకి భూటాన్ బార్డర్కి వెళ్తుంది. ఇది జైగోన్ అంటే భూటాన్ బార్డరే. ఇంకా రోడ్స్ అయితే బాగున్నాయి, సింగిల్ రోడ్స్ అయినా రోడ్స్ బాగున్నాయి, లొకేషన్స్ బాగున్నాయి. పోలీసులు కానీ ఎక్కడ ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు మనం ఆ దాల్కోలా దాటిన తర్వాత ఒక దగ్గర చెక్ పోస్ట్ వచ్చింది. అక్కడ మాత్రం పేపర్స్ అన్నీ చెక్ చేశారు. మిగతా ఇంకెక్కడ ఏమీ ఇబ్బంది అయితే కలగలేదు నాకైతే. హెవీ వెహికల్స్ని అయితే అంతగా ఆపరంట. ఈ డీసీఎంలు, బొలెరోలు ఇలాంటివి మాత్రం ఎక్కడికక్కడే ఆపుతారు, ఎంట్రీలు అడుగుతారు. మొత్తం తేయాకు పంట, టీ ఎస్టేట్స్. ఫ్రెండ్స్ కొండలు కనిపిస్తున్నాయి కదా, చూడండి కొండల పైన ఇల్లు. మనకి ఇటు సైడ్ అంతా కన్స్ట్రక్షన్ అలానే ఉంటుంది. సిక్కిం, భూటాన్, ఇక్కడ మన షిమ్లా,
అంటే ఈ హిల్ స్టేషన్స్ అన్నీ కూడా కులు మనాలి ఇవన్నీ కూడా ఈ సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. బాగుంటాయి అన్నమాట కొండపైన రిసార్ట్స్. చూసారా మేకలు? ఆ మేకలే వెస్ట్ బెంగాల్ అంటే ఒరిస్సా, బాలాసోర్, భద్రక్ నుండి కూడా అలాగే ఉంటాయి. డివైడర్ల మధ్యలో వదిలేస్తారు చిన్న మేకలు, అవి మరుగుజ్జు మేకలు. అవేమో అటు ఇటు పరిగెడుతుంటాయి, మనకేమో భయం వేస్తుంటుంది. ఇక్కడ బాలాజీ పార్కింగ్ అంటే ఎక్కడ ఉందో మనమైతే వచ్చేసాము జైగోను. ఇక్కడ అవుట్కట్స్లోనే ఉండొచ్చు పార్కింగ్ అంటే, అక్కడికి వెళ్ళమన్నాడు. పసాఖా రైట్ సైడ్ 8 కిలోమీటర్లు అంట పసాఖా. పరో అంటే భూటాన్ లోపలికి అనుకుంటా, భూటాన్ లోపల ఉండే టౌన్ అనుకుంటా. అది బాలాజీ పార్కింగ్ ఎక్కడుందో ఏమో అర్థం కావట్లేదు. ఆడికేమో లొకేషన్ పెట్టమంటే ఒకడికొకడు లింక్ కాదు, ఎవడో ఫోన్ చేస్తాడు, ఏదో చెప్తాడు. जी हाँ जी, बालाजी पार्किंग है जी, बालाजी पार्किंग किधर है? हाँ हाँ ఇక్కడ భూటాన్ కదా నెక్స్ట్ బార్డర్, కాబట్టి ఇక్కడ చెకింగ్ అది ఉంది, పేపర్స్ అయితే తీసుకున్నారు. చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే పేపర్స్ అంటే లోడ్ పేపర్స్ అడిగారు, అంటే తీసుకున్నారు. అది కూడా ఏంటంటే ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మనకు తెలీదు. ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మనకు తెలీదు. యాక్చువల్గా అంటే 50 రూపీస్ ఎంట్రీ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు అంట. ఇక్కడ రైట్ సైడ్లో బాలాజీ పార్కింగ్ అని వస్తుంది, అక్కడ పెట్టుకోమని చెప్పారు. చూడండి కొండలు, లొకేషన్స్ ఎంత బాగున్నాయో. ల్యాండ్ స్లైడ్స్, చాలా ల్యాండ్ స్లైడ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇదేదో చిన్న నది ఉంది, వాటర్ అయితే లేదు.
వర్షాకాలంలో ఒక్కసారి ఫ్లో వస్తుంది కదా అది. ఇంకా ఇక్కడ ఈ పార్కింగ్లోనే అన్లోడ్ చేస్తాడా లేకపోతే ఇంకెక్కడికి రమ్మంటాడా పార్టీ తెలియదు. పార్కింగ్లో అన్లోడ్ చేసేస్తే మళ్ళీ మనం హ్యాపీగా వెనక్కి వెళ్ళిపోవచ్చు గౌహతి. ఆడగాని మళ్ళీ ఇంకెక్కడికన్నా అంటే మాత్రం ఇబ్బంది. బార్డర్ కదా, ఆర్మీ వెహికల్స్ అయితే ఎక్కువ తిరుగుతున్నాయి. ఎస్టేట్స్ రిసార్ట్స్కి అయితే కొదవలేదు, చాలా ఉన్నాయి. ఇక్కడ సమ్మర్లో చాలామంది టూరిస్టులు వస్తారు. ఎక్కడ బాలాజీ పార్కింగ్ ఇంకా కనిపించట్లేదు. ముందుకుంది, వెహికల్స్ కనిపిస్తున్నాయి, అదే అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, దిగ్విజయంగా అయితే పార్కింగ్కి అయితే చేరుకున్నాం. జైగోను కాల్ చేస్తాను, పార్టీకి ఏమంటాడో చూద్దాం.